హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడు అయితే టైం 2 అవుతుంది. మేము యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు యాదగిరి గుట్ట అంటే ఇప్పుడు యాదాద్రి అంటున్నారు, కానీ యాదగిరి గుట్ట యాక్చువల్గా అయితే ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాము. సో ఇవాళ అనుకున్నాము అండ్ వెళ్తున్నాం. ఇవాళ సడన్గా డాడీ వెళ్దాం అన్నారు అండ్ అందుకే వెళ్తున్నాము. అండ్ ఈవినింగ్ 4 o'clockకి మనకు బ్రేక్ దర్శనం ఉంది. అండ్ నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయాలనుకున్నాను, కానీ అసలు టైం లేకుండే. సో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఇది అయితే నా అవుట్ఫిట్. ఇది కూడా నారాయణపేట్ హాఫ్ శారీయే, బట్ ఇది నేను దుప్పట్టా సపరేట్గా తీసుకొని దానికి నేను మళ్ళీ బార్డర్కి లేస్ వేయించుకున్నాను. ఈసారి టెంపుల్కి వెళ్తున్నాం కదా, మంచిగా స్వర్ణగిరి వెళ్తున్నాం, ఇంకా యాదగిరి గుట్ట కూడా వెళ్తున్నామని ఇలా హాఫ్ శారీ అయితే వేసుకున్నాను. అండ్ మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా స్వర్ణగిరి కూడా వెళ్తున్నాం. సో నేను అక్కడంతా బ్లాగ్ చేస్తాను మీకు. మేమందరం రెడీ అయ్యాము. మా చెల్లి మాత్రం ఇంకా రాలేదు. ఆల్వేస్ లేట్ కమర్. చిన్నప్పటి నుంచి ఇంతే, స్కూల్కి కూడా లేట్గా రెడీ అవుతుంది. ఎప్పుడు నేను ఆమె కోసం ఆవేళ నాకు లేట్ అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ లేట్. చెప్పు, సే హాయ్ టు ది వ్లాగ్ యాస్. బిట్టురా, మెమొరీ రీస్ట్ అయిపోతుందమ్మా. ఓకే, ఎట్లా సే హాయ్ టు ద వ్లాగ్. వీళ్ళిద్దరు అప్పటి నుంచి అసలు మిర్రర్ దగ్గర నుంచి కదలట్లేదు. మమ్మీ ఇంకా పెట్టు. అన్యాయం ఫ్రెండ్స్, వీళ్ళిద్దరే మిర్రర్ దగ్గర నుంచి కదలట్లేదు. నో వన్ బిలీవ్స్. ఓకే బాయ్. మేమైతే ఇప్పుడు యాదగిరి గుట్టకి వెళ్తున్నామండి. ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. యాక్చువల్గా దసరా నవరాత్రులు ఉండి అనుకుంటున్నాం వెళ్ళాలని, వీలవ్వలేదు. కార్తీక మాసంలో వెళ్దాం అనుకున్నాం, వీలవ్వలేదు. ఇవాళ సడన్ గా డాడీ మార్నింగ్ వెళ్దాం ఈరోజు వెళ్తున్నాం. దేవదర్శనం జై జై కాణిపాక విఘ్నేశ్వర్ మహారాజ్ కి జై. గణపతి పప్ప శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ స్వామికి జై. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి జై. మేమైతే 3కి అయితే స్టార్ట్ అయ్యాము. బై 4:30 మేము రీచ్ అయిపోయాము. యాక్చువల్గా అయితే డైలీ మార్నింగ్ ఏమో 9 to 10 ఉంటుంది బ్రేక్ దర్శనం, అండ్ ఈవినింగ్ అయితే 4 to 5 ఉంటుంది. బిఫోర్ మేము ఎవ్రీ ఇయర్ మార్నింగే వెళ్ళే వాళ్ళము. మాకు 9 o'clockకి బ్రేక్ దర్శనం అయిపోయేది. సో ఎప్పుడు ఈవినింగ్స్ వెళ్ళి చూడాలి, టెంపుల్ చాలా బాగుంటుంది ఈవినింగ్ కూడా. ఆ వామ్ లైటింగ్తో ఎప్పుడు చూడలేదని ఈసారి అయితే మేము ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము. ఇయర్లీ వన్స్ అయితే యాదగిరి గుట్టకి మేము ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా నేను చాలా చిన్నప్పటి నుంచి, లైక్ స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి అయితే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ యాదగిరి గుట్టకి వెళ్ళాలి. అండ్ అప్పుడైతే ఇంకా మేము 2 days ఉండేవాళ్ళం యాదగిరి గుట్టలో. లైక్ పాత టెంపుల్ ఉన్నప్పుడు 1 day నైట్ అక్కడే వెళ్ళి స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అక్కడే ఉండి, మళ్ళీ అక్కడ పాత లక్ష్మీ నరసింహస్వామి అని ఉంటారు, అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ అందరం, మా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళము. కార్స్ అయితే కొండపైకి నాట్ అలౌడ్. ఇఫ్ మీరు వెళ్ళాలనుకుంటే బై ఆటో అని వెళ్ళొచ్చు, లేదు అంటే కార్లో వెళ్తే 500 ఉంటుంది పైకి వెళ్ళాలంటే పార్కింగ్కి. ఇఫ్ నాట్ ప్రోటోకాల్ ఉన్నా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ప్రోటోకాల్ వచ్చింది, సో మేమైతే పైకి వెళ్తున్నాము. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి. 10 days నుంచి అనుకుంటున్నాము, దేవుడు ఈ రోజు దర్శనం ఇచ్చిండు. అనుకోకుండా పౌర్ణమి రోజు మంచిగా దర్శనం భాషల నుంచి వచ్చింది స్వామి దర్శనం. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. జై బోలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. రష్ అయితే చాలా ఉన్నారు. ఆ రోజు సండే, ఇంకా ఆ రోజే పౌర్ణమి కూడా వచ్చింది. మేము సడన్గా అనుకున్నాం అనమాట, లైక్ మార్నింగే డాడీ అన్నారు టెంపుల్కి వెళ్దామా అని. సో మేము ఇంకా అనుకున్నాము, ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళలేదు కదా అని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఎవ్రీ టైం కంటే ఇయర్ ఇంకా బాగైంది. లైక్ మేము 5 minutes కంటే ఎక్కువనే నిల్చున్నాం దేవుడి దగ్గర. చాలా చాలా బాగుండే. ఇఫ్ మీరు బ్రేక్ దర్శనంలో వెళ్తే డాడీ వాళ్ళకైతే ఖచ్చితంగా పంచా ఉంది, ఎందుకంటే మనం లోపలికి వెళ్తాము, లైక్ దేవుడికి దగ్గర వరకు వెళ్తాం కాబట్టి డ్రెస్ కోడ్ అయితే ఉంది.
సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్తే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. అసలు వెదర్ ఎంత మంచిగా ఉందంటే, ఇట్లా మనము సౌత్ కర్ణాటక సైడ్ వెళ్తాం కదా, అలా ఉంది. ఏదో మంచులాగా ఉంది పైనుంచి చూస్తుంటే. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. టెంపుల్ నుంచి రైట్ సైడ్ స్టెప్స్ దిగితే మనకు శివాలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయింది అండ్ ప్రసాదం తీసుకున్న తర్వాత లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. అసలు ఎంత బాగుంది టెంపుల్ అయితే. వామ్ లైటింగ్కి చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం లైక్ నేను లైవ్లో ఇట్లా చూస్తున్నాను. మంచిగా ఉంది. మళ్ళీ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేమైతే స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం మనం నైట్ ఇప్పుడైతే మేము ఇక్కడ పార్కింగ్కి రైట్ సైడ్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. మీరు ఎంతమంది వెళ్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ ఉందని చాలా రేర్ తెలుసు అన్నమాట. ఇక్కడ బిఫోర్ మేము చిన్నగా ఉన్నప్పుడు కోనేరు ఉండేది. కోనేరు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేదన్నమాట. మేము కోనేరులో స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత గుట్టపైకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళము. ఇక్కడ నాకు వచ్చిన తర్వాత ఎంత నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కొండపైన అన్నీ చేంజ్ అయినా అక్కడ మాత్రం ఏది చేంజ్ చేయలేదు. అంత ప్రతిష్టంగా ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. గోపురం అవన్నీ టచ్ చేయొద్దని చేయలేదు. సేమ్ అలానే ఉంది. అండ్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడల్లా అక్కడ దర్శనం చేసుకొని వస్తాము. స్వర్ణగిరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకో 2 డేస్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయంట. చాలా జనాలు ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ ఇవాళ కూడా వీకెండ్ కాబట్టి జనాలు ఉన్నారు. బట్ మరీ లైక్ టూ మచ్ రష్ లేరు. బట్ ఈ మాత్రం రష్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు యాక్చువల్గా సండే రోజు అయితే. స్వర్ణగిరి టెంపుల్ కూడా నైట్లో చాలా బాగుంటుంది. ఇంకా అసలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి లైటింగ్ అదంతా చాలా బాగుంది. మనం బై స్టెప్స్ అయినా వెళ్ళవచ్చు, లేకపోతే కొండపైకి కూడా కార్ డైరెక్ట్గా వెళ్తుంది. ఇంకా మేము లేట్ అవుతుందని కొండపైకి డైరెక్ట్గా వెళ్ళాము. అండ్ మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు ఊరేగింపు చదువుతుందన్నమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఈ స్వర్ణగిరిలో కూడా. అండ్ మీరందరూ కూడా మొక్కుకోండి. మనము మన యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ అందరూ కూడా బాగుండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. రిటర్న్లో అయితే నేను మమ్మీ బిట్టు స్టెప్స్ నుంచి వెళ్ళాము. డాడీ ఏమో కార్ తీసుకొని అటు సైడ్ నుంచి వచ్చారు. అండ్ దర్శనాలు అన్నీ మంచిగా జరిగాయి. అండ్ ఆ రోజు మాత్రం చాలా బాగుంది. ఇంకా నైట్ మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా నేనేం బ్లాగ్ చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మండే కాబట్టి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి. అండ్ దాని తర్వాత మమ్మీ అయితే కాఫీ పెట్టింది. ఇది నేను చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో, లైక్ లాస్ట్ వ్లాగ్లో బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఈ ఇత్తడివి ఫిల్టర్ కాఫీ కోసం అని గ్లాసెస్ తెచ్చుకున్నాం కదా, ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ మమ్మీ ఆ రోజు బెల్లం కాఫీ చేసిందన్నమాట. లైక్ నార్మల్గా వేసింది మెజర్మెంట్స్ కూడా, కానీ టేస్ట్ ఎంత బాగుందంటే ఇద్దరు గ్లాసులలో తాగినందుకు అనుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు కాఫీ నచ్చదు, కానీ ఆ రోజు అయితే నేను మొత్తం కాఫీ అంతా తాగేసిన. హలో గాయ్స్, దిస్ ఇస్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. మళ్ళీ రెడీ అయినా ఎక్కడికంటే ఇవాళ మా అన్నయ్య వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే. సో నేనైతే మంచిగా రెడీ అయ్యాను.
చూడ్డానికి ఇట్లా మేకప్ లాగా ఉంది కానీ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ స్కిన్ కేర్ చేసిన తర్వాత ఈ సన్ స్క్రీన్ పెట్టుకున్నా .NK ఇది బాగుంటుంది సన్ స్క్రీన్ ఇది అండ్ లిప్స్టిక్ అండ్ అదే లిప్స్టిక్ని బ్లష్ లాగా వాడేసిన అంతే ఏదో హెవీ మేకప్ వేసినట్టు నా ఫీల్ అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది ఇవాళ మీకు మంచిగా చూపిస్తా అండ్ ఈ లెహంగా అయితే నేను హై వేస్ట్ స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ క్రాప్ టాప్ ఉంది కాబట్టి సో లెహంగా కొంచెం పైకి ఉండాలని నేను హై వేస్ట్ స్టిచ్ చేయించుకున్నాను ఈ దుప్పట్టా కూడా నేను దుప్పట్టా సపరేట్గా తీసుకొని దానికి ఇలా లేస్ అయితే బార్డర్ చేయించుకున్నాను కొన్ని దుప్పట్టాస్ ఉంటాయి మనం చాలా డ్రెస్సెస్ పైకి వాటిని పేర్ చేయొచ్చు అండ్ దుప్పట్టా అండ్ లెహంగా కాంబినేషన్ అన్నీ చాలా బాగున్నాయి ఎల్లో అండ్ గ్రీన్ అండ్ మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఈ హాఫ్ సారీ అయితే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అనమాట నేనే స్టిచ్ చేయించుకున్నాను ఫ్యాబ్రిక్స్ అనేది తెచ్చుకొని బ్లౌజ్ అండ్ ఈ లెహంగా ఫ్యాబ్రిక్ అయితే నేను కొత్తపేట హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు కొత్తపేటలో మేము సాహిబ్ ఉంటుంది కదా అక్కడ తీసుకున్నాను అండ్ మేమందరం రెడీ అయిపోయాము నేను మమ్మీ చెల్లి డాడీ సో మా అవుట్ఫిట్స్ అయితే నేను మీకు చూపిస్తాను సో లెట్స్ గో హాయ్ గాయ్స్ సేమ్ మళ్ళీ వాళ్ళు కూడా బిట్టు లేట్ ఆల్రెడీ ఆల్వేస్ లేట్ బిట్ హాయ్ గాయ్స్ మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం బర్త్డేకి వెళ్తున్నాం మా మనవరాలది బర్త్డే ఈరోజు మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మా మమ్మీ సారీ సూపర్ ఉంది ఆబ్వియస్లీ ప్రతిసారి క్యూట్ ఉంటుంది నైస్ I'm ending this vlog here guys. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to our channel and join this beautiful family. Be kind to everyone. See you in my next vlog. Bye guys.